ఇది స్పీడ్ చూడు, తగ్గించుకుంటా జ్ఞానమే శ్వాసగా దాదాపు కొన్ని 2 దశాబ్దాల కాలంగా ఎంతో మందికి, వేలాది మందికి జ్ఞానాన్ని అందించి భీమవరంలో ఉచిత ధ్యాన శిక్షణ శిబిరాలని కొన్ని సంవత్సరాలుగా నడుపుతూ ఎంతో మందికి ఆయురారోగ్యాలని ప్రసాదించి 4 సంవత్సరాల వయసులో కూడా అన్ని రాష్ట్రాలు తిరిగి ధ్యాన శిక్షణ కార్యక్రమాలు ఇస్తూ తన శరీరానికి వయసు ఎలాంటి అడ్డంకి రాదని ఈ వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా ఈ శిక్షణ కార్యక్రమంలో కడపలో పాల్గొనడానికి వచ్చేసినటువంటి బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి గారు మనతో ఉన్నారు. వారిని ఈ ధ్యానం గురించి, ధ్యాన శిక్షణ కార్యక్రమాల గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, మీరు ఈ ధ్యానానికి సంబంధించి ఏ సంవత్సరంలో మీ ధ్యానంలోకి ప్రవేశించారు? ఆ ప్రవేశించినటువంటి సమయంలో మీరు ధ్యానంలోకి రాకముందు మీ జీవితం ఎలా ఉంది, ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ జీవితం ఎలా ఉంది? అటు చూసి మరి నేను 2002లో ధ్యానంలోకి రావడం జరిగింది. మరి ధ్యానంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ జ్ఞానం పెంచుకుంటూ మరి చాలా ఆనందకరమైన జీవితం జీవిస్తున్నాం. జనరల్గా చాలామందికి ధ్యానం అంటే అవగాహన లేక చెయ్యట్లేదు. మరి గురువు గారు వచ్చిన దగ్గర నుంచి ప్రతి మానవుడు ఈ భూమి మీద ధ్యానం చేస్తేనే మోక్షానికి వెళ్తాడు అని చెప్పడం, మరి ధ్యానులే భగవంతుడికి ఇష్టలు అని భగవద్గీతలోని ఉపనిషత్తుల్లో చెప్పడం వల్ల నేను ధ్యానాన్ని చాలా ఇష్టంగా స్వీకరించాను. చాలా ఆనందకరమైన జీవితం, ఆరోగ్యకరమైన జీవితం ఈ ధ్యానంలో నేను పొందడం జరిగింది. ఏ సంవత్సరంలో మీకు 2002 నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయింది మేడం? 24 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 24 సంవత్సరాలు. ఓకే మేడం, ముఖ్యంగా ఈ మధ్య కాలం చాలా మంది ఏం చేస్తున్నారంటే ధ్యానంలోకి బాగుంటుందని చెప్పి చాలా మంది వస్తున్నారు. వచ్చిన తర్వాత ఎదుగుదల అనేది లేనందువల్ల అట్లా ముందుకు వెళ్ళలేకపోతున్నారు, ఇట్లా వెనక్కి రాలేకపోతున్నారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సలహాలేంటి? ప్రతి వారు ధ్యానం చేస్తే సరిపోతుంది, జ్ఞానం కూడా పెంచుకోవాలి. ఆ జ్ఞానం పెంచుకోవాలి అంటే ఇంట్లో కూర్చుని మేము ధ్యానం చేసుకుంటున్నాము, మేము వినక్కర్లేదనుకుంటారు. కానీ ఈ జ్ఞానం ఇలాంటి సజ్జన సాంగత్యాల ద్వారా, స్వాధ్యాయం ద్వారా మాత్రమే జ్ఞానం పెంచుకోగలరు. మరి ఎందరో మహానుభావులు ఉపనిషత్తుల ద్వారా, జ్ఞానపరమైన పుస్తకాలు, ధర్మశాస్త్రాల ద్వారా ఎన్నో పుస్తకాలు మనకి అందించి వెళ్ళిపోయారు. మరి ద్వాపర యుగంలో వేదవ్యాసుడు 4 వేదాలు, మరి ఎందరో ఋషులు ఉపనిషత్తుల ద్వారా ఈ జ్ఞానాన్ని ఇచ్చారు. కానీ అవన్నీ ఎవ్వరూ చదవక, ధ్యానం వల్ల లాభాలు ఏంటో తెలియక ధ్యానంలో మాకు పురోగతి లేదు అని చెప్తున్నారు. పురోగతి ప్రతి వారికి ఉంటుందండి. మనం మానవ జన్మ తీసుకున్న దగ్గర నుంచి ఎన్నో కర్మలు చేసి వస్తాం. ధ్యానం దగ్గరికి వచ్చాక కర్మలు ఆపుతాం. కానీ ముందు ఉన్న కర్మలు పోవాలి అంటే ఈ భూమి మీద సాధన ద్వారానే కర్మలు పోగొట్టుకుంటాం. కర్మలు పోతేనే మనకి మోక్షం. ఈ విషయం తెలియక కనబడుతున్న లాభం లేదు అనుకుంటున్నారు. కానీ కనబడని లాభాలు ధ్యానం వల్ల చాలా జరుగుతాయి. ఇది తెలుసుకుంటే ఎవ్వరు ధ్యానం వదలరు. ఎందుకంటే జ్ఞానాగ్ని తట్ట
కర్మాణం అని గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు. మనం చేసిన కర్మలు దగ్ధమవ్వాలి అంటే ధ్యానం వల్ల మాత్రమే. ధ్యాన మార్గంలోకి వచ్చాక కర్మలు ఆపిన ముందు చేసినవి దగ్ధం అవ్వాలంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి జ్ఞానం పొంది ఆ కర్మలను దగ్ధం చేసుకోవాలి. వర్తమానంలో భర్త ధ్యానం చేస్తుంటే భార్య ధ్యానం చేయడం లేదు అంటే ఒకరికొకరు క్వైట్ ఆపోజిట్ లో ఉన్నట్టు ఉంటుంటారు. కానీ చాలా మంది ధ్యానం చేయకపోగా సహకరించకపోగా వారికి వ్యతిరేకంగా తయారవుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ధ్యానం చేస్తున్నటువంటి వారికి ధ్యానం చేయనటువంటి వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? జనరల్గా ధ్యానం చేయడానికి కూడా ఒక అర్హత ఉంటుంది. ఏంట అర్హత అంటే పుణ్యకర్మలు ఎక్కువగా ఉన్నవారు, ఎవరైతే భగవంతుడి మీద శ్రద్ధ భక్తి ఉంటాయో అటువంటి వారి ధ్యానం చేస్తారు. భగవంతుడి ఇచ్చే వాటి మీద ధ్యాస ఉన్నవాళ్ళు ధ్యానం చెయ్యరు. భగవంతుడిని ఇష్టపడే వాళ్ళే ధ్యానం చేస్తారు. మరి భార్య చేస్తుంది అంటే ఆవిడికి భగవంతుడి మీద శ్రద్ధ భక్తి ఎక్కువ, చేయని వాళ్ళకి అది తక్కువ. అందుకే వాళ్ళకి ధ్యానం చేసే అర్హత లేక, భగవంతుడి అనుగ్రహం లేక వాళ్ళు ధ్యానం చేయలేరు. కష్టపడిన వాళ్ళకే కదండి ఫలం ఉంటుంది. ప్రాపంచిక చదువులకే కష్టపడిన వాడికి ఫస్ట్ మార్క్ వస్తుంది. అలాగే భక్తి శ్రద్ధ పుణ్యము ఈ మూడు ఉన్న వాళ్ళకే ధ్యానం చెయ్యాలని అనిపిస్తుంది. అది లేని వాళ్ళకి ధ్యానం చెయ్యాలని అనిపించదు. కానీ ధ్యానం భగవంతుణ్ణి చేరుకోవడానికి ఒక మార్గం అని మానవులందరికీ అర్థమైతే తప్పకుండా అందరూ ధ్యానం చేస్తారు. ముఖ్యంగా మేడం ధ్యానం సర్వరోగ నివారణి అని అంటున్నారు కదా. ముఖ్యంగా చాలా మంది ధ్యానంలోకి వచ్చినటువంటి వాళ్ళు కానీ చాలా మంది గురువులు కానీ ఈ మధ్య ఏదన్నా రోగాలు వచ్చినప్పుడు వాళ్ళు అలోపతికి టాబ్లెట్స్ మింగడం మళ్ళీ ధ్యానం చేయడం చేస్తున్నారు. అలోపతి టాబ్లెట్స్ మింగచ్చా మింగకూడదా? ఇక్కడ కర్మ సిద్ధాంతం జ్ఞానులందరూ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే జన్మ జన్మల్లోని చేసిన కర్మలు సంచిత కర్మలు. మనం భూమి మీదకి వచ్చినప్పుడు అనుభవిస్తామన్న ఈ ప్రారంభం ఇక్కడ ఉండి మళ్ళా చేసినవి ఆగామి కర్మలు లేక వర్తమాన కర్మలు. మరి వర్తమాన కర్మల్ని ధ్యానంలోకి వచ్చాక ఎవ్వరూ చెయ్యరు, ఆపేస్తారు, పాపం చెయ్యరు. గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితేని. ఎవరైతే వాళ్ళ గత జన్మల్లో పాపాలు చేస్తారో అలాంటి వాళ్ళు రోగాలు పాలవుతారు అని చెప్తాడు. మరి మనం జన్మ తీసుకున్నప్పుడు కొన్ని పాపాలు కొన్ని పుణ్యాలు అనుభవిస్తామని భూమి మీదకు వస్తారు. మరి ఆ పాపకర్మల ఫలితమే అది ఎంత ధ్యానం చేసినా అది అనుభవించాల్సిందే. ఎందుకంటే ప్రారంభం అన్నది ఖచ్చితంగా ఒప్పుకుని వచ్చిన కర్మది. అది మాత్రం ధ్యానాగ్నిలో దగ్ధమవుతుంది. ఎప్పుడు దగ్ధమవుతుందంటే ఆత్మ దర్శనం కలిగే వరకు దగ్ధం కాదు ప్రారంభం. అందుకని రోగాలు ఎంత ధ్యానం చేసినా వస్తాయి. దానికి టాబ్లెట్ వేసుకుని తగ్గించుకుని ఇంకొంచెం ఎక్కువ ధ్యానం చెయ్యాలి. ఇంకా సంచితాలు కూడా వీళ్ళు చేసే ధ్యానం వల్ల మెల్లిమెల్లిగా కరుగుతూ ఉంటాయి. అందుకని సర్వరోగ నివారణి అంటే మన శరీరంలో ఒక్క కర్మ కూడా లేకుండా ఉండాలి.
అది ఆత్మ దర్శనం అయ్యే వరకు కాగలదు. మేడం ఇంకోటి, ఇప్పుడు ప్రస్తుత సమాజంలో పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పుట్టిన బిడ్డకి ఏం చేస్తున్నారు, సెల్ ఇస్తున్నారు అన్నం పెట్టడానికి. వాడు పెద్ద అయిన తర్వాత టీవీకి అడిక్ట్ అవుతున్నాడు, పుడతానే సెల్కి అడిక్ట్ అవుతాడు, సెల్ తర్వాత టీవీకి అడిక్ట్ అవుతాడు, టీవీ తర్వాత డ్రగ్స్కి అడిక్ట్ అవుతాడు, డ్రగ్స్ తర్వాత గంజాకి ఇంకోటికి అడిక్ట్ అవుతాడు. సమాజానికి ఇప్పుడు ఉన్నటువంటి యువత చాలా మంది ఏ విధంగా ఉపయోగపడనే విధంగా తయారవుతున్నారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఈవెన్ తల్లిదండ్రులకి కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి విద్యాభ్యాసం ప్రారంభమైన దగ్గర నుంచి ఈ ఆత్మ విద్య, బ్రహ్మ విద్య పిల్లలకి నేర్పితే మంచి ఏదో చెడు ఏదో తెలుస్తుంది. అప్పుడు పిల్లల్ని మంచి మార్గంలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు తల్లిదండ్రులే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం లేక, ధ్యానం చెయ్యక, పిల్లల్ని ఎలా పెంచాలో తెలియక సెల్ ఇచ్చి పెంచుతున్నారు. వాళ్ళు సెల్లు తప్పించుకోవడానికి, సుఖంగా భోజనం పెట్టడానికి అలవాటు చేసిన సెల్లు పిల్లలు ఎదిగే కొద్దీ చూడకూడని విషయాలు, చూడకూడని దృశ్యాలు చూసి అవి బలహీనతలు తట్టుకోలేక డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతున్నారు, మత్తు మందులకి ఎడిక్ట్ అవుతున్నారు. కారణం పిల్లలు పాడైపోయారంటే కారణం ఒకటి, ఫస్ట్ తల్లి జ్ఞాని కాకపోవడం. ఆ తల్లి మంచి చెడ్డ చెప్పే అర్హత, ఏ తల్లి అయితే ధ్యానం చెయ్యకుండా పిల్లలకు మంచి చెడ్డ రెండు చెప్పలేదు, అది ధ్యానం చేస్తే ఈ పంచమహాపాపాల్లో ఒక పాపమైన ఈ మందు, గంజాయి ఇలాంటి వ్యసనాలకి బిడ్డ దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే తల్లికే పాపం అంటే ఏంటో, పుణ్యం అంటే ఏంటో తెలియకుండా సమాజంలోకి వచ్చి తల్లి అయ్యింది. తను తప్పించుకోవడానికి, పిల్లలకు బాధ తప్పించుకోవడానికి ఈ మధ్య తల్లిదండ్రులు పిల్లలకు సెల్ ఇస్తున్నారు. ఆ సెల్ వల్ల చూడకూడని దృశ్యాలు ఎన్నో పిల్లలు చూసి సమాజంలో చెడు మార్గంలోకి వెళ్తున్నారు. ఖచ్చితంగా పిల్లల మీద విపరీతమైన మమకారం, గారామే తల్లిదండ్రులే పిల్లల్ని చెడగొట్టడానికి కారణం. ఎందుకంటే ఏ వయసులో వాళ్ళకి సెల్ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఇది తల్లిదండ్రులకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి పిల్లలు అడిగినంత మాత్రాన అన్నీ ఇస్తే పిల్లలు చెడిపోవడానికి అవకాశం ఉంది. అలాగే మీ పిల్లలు మీరు ఎలాగా చేయలేదు, కనీసం పిల్లలు మంచి మార్గంలో నడవాలి అంటే మీకు దగ్గరలో ఉన్న ధ్యాన కేంద్రాలకు వెళ్ళండి. పిల్లల్ని అక్కడ రోజుకి ఒక పావు గంట, అరగంట ధ్యానం చేసేలాగా తయారు చేస్తే మీ పిల్లలు జీవితంలో ఎప్పుడు ఇలాంటి వ్యసనాలకి బానిస కాకుండా బతుకుతారు. మేడం సింపుల్గా సమాధానం చెప్పండి. ఇప్పుడు ఈ మెడిటేషన్కి సంబంధించి శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి ఒకటి ఉంది, ప్లస్ గైడెడ్ మెడిటేషన్ అంటూ ఒకటి ఉంది, ప్లస్ మ్యూజిక్ మెడిటేషన్ అని ఇంకొకటి ఉంది. ఇంకా ఇట్లా దాదాపు నానా రకాలైనటువంటి మెడిటేషన్స్ ఉన్నాయి. దీంట్లో ఏది ఉత్తమమైనది? శ్వాస మీద ధ్యాస ఉత్తమైనది. ఎందుకు అంటే పతంజలి మహర్షి చెప్పాడు, నిర్విషయ మనః ధ్యానం, మనసు పని చేయని స్థితే ధ్యానం. మరి గైడెడ్ ఎట్లా మనసు పనిచేస్తుంది? మనం చెవులతో వింటున్నాము అంటే మనసు ఉంటేనే వినగలం. మ్యూజిక్ అయినా మనసు ఉంటుంది. అవి రెండు జప సమానమైన ఫలితాలే, కానీ ధ్యానం కాదు. ధ్యానం అంటే నిర్విషయ మనః ధ్యానం. ఏ విషయము నీ మనస్సుకి వినబడకూడదు, శబ్దం రాకూడదు. నీ పరిసరాల చుట్టూరు నిశ్శబ్దం ఏర్పరచుకుని నీలో ఉన్న శబ్దానికి వినడానికి ప్రయత్నించాలి. మనలో ఉన్న శబ్దమే ఓంకారం. మన చుట్టూరు నిశ్శబ్దం లేకపోతే అది మనం వినలేదు. అందుకే పతంజలి మహర్షి మనసును పని చేయనివ్వద్దు అన్నాడు.
మనసు దేనికి కట్టుబడి ఉంటుందంటే శ్వాసకి. చడ్డి బిడ్డలో ఈ భూమి మీద పడగానే మనసు శ్వాస ఒక్కసారే ఏర్పడతాయి. మనసు యొక్క స్థితిగతులను బట్టి శ్వాస ఉంటుంది. మనసును కంట్రోల్ చేసే శక్తి శ్వాసకే ఉంది. అందుకే శ్వాస మీద ధ్యాస పెడితే మనసు నిశ్శబ్దం అయిపోతుంది. కాబట్టి గురువు గారు శ్వాస మీద ధ్యాస కరెక్ట్ ధ్యానం చెప్పడం జరిగింది. మేడం ఇంకోటి, దాదాపు మనకి బ్రహ్మర్షి పత్రిజీ గారు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో పిరమిడ్లు స్థాపించి ధ్యానానికి సంబంధించి ప్రచారం కోసం లక్షలాది మంది మాస్టర్లను తయారు చేశారు. ముఖ్యంగా అలా బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఆయన్ని బ్రహ్మర్షి ఎలా అన్నారో అదేవిధంగా తటవర్తి వీరరాఘవ్ గారిని కూడా బ్రహ్మర్షి అనే బిరుదుతో సత్కరించి ఆయన్ని కూడా బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవ్ గారు అంటున్నారు. అలాంటి వీరరావు గారిని మీరు ఒక భర్తగా పొందినందుకు మీరు ఏ విధంగా హ్యాపీగా ఫీల్ అవుతుంది? జనరల్గా పెళ్లినాడో ప్రమాణం చేస్తారు, ధర్మార్థ కామ మోక్షాల్లో నీ చెయ్య విడవను అని. అంటే ధర్మంలో, అర్థ అంటే డబ్బులో, కామము అంటే కోరికలు తీర్చుకోవడంలో, మోక్షము అంటే మోక్షాను ప్రయత్నంలో నిన్ను కూడా తీసుకువెళ్తాను. ఈ 4 పాటిస్తున్న వాడు నా భర్త. దాన ధర్మాల్లో నేను ఉంటాను, డబ్బులో సహకారం ఉంది, కోరికల్లో సహకారం ఉంది. ఇప్పుడు ఈ మోక్ష మార్గంలో కూడా ఇద్దరము సమానంగానే వెళ్తున్నాం. ఓకే. ఎందుకంటే ఆనందకరమైన జీవితం ఇంకేమీ ఉండదు. మేడం ముఖ్యంగా మీకు ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పి తెలిసింది మాకు. ఆ ఫైర్ యాక్సిడెంట్ నుంచి భగవంతుడు మిమ్మల్ని కాపాడడానికి మళ్ళీ మిమ్మల్ని ఈ భూమి మీద భగవంతుడు ఉంచడానికి ఏ కారణం అయి ఉంటుంది అనుకుంటున్నారు? 80% ఖాళీ. ఈరోజు నేను భూమి మీద ఉన్నాను అంటే ఈ ఆత్మవిద్య, బ్రహ్మ విద్య తెలియకుండా ప్రజలు ఎప్పుడు దుఃఖంలోనే ఉంటున్నారు. కాబట్టి ఈ విద్య నేర్చుకుంటే, మహాత్ములు ఒక మాట చెప్తారండి, ఏ విద్య నేర్చుకుంటే మానవుడు దుఃఖం లేని స్థితిలో ఉంటాడు అదే ఆత్మవిద్య, బ్రహ్మ విద్య. ఇది మన ఉపనిషత్తుల సారాంశం. మరి ఇది నేను ప్రజలందరికీ నేర్పితే, ఎంతమందికి వీలైతే అంతమందికి నేను నేర్పితే మరి ప్రజలు దుఃఖం లేని స్థితిలో ఉంటారు. మరి ఇది నేను ఉపనిషత్తుల్లో ఒక వాక్యం చదివానండి. ఎవరు ఈ సృష్టి శాశ్వతం అని భావిస్తున్నారో అలాంటి వాళ్ళని సృష్టి కంటే సృష్టికర్త గొప్పవాడు అని ఆత్మ వైపుకు తిప్పుతారు. అలాంటి వాళ్ళకి భూమి మీద చెయ్యవలసిన పుణ్యం అంటూ వేరే లేదు. 1,000,000 గోవులు దానమిచ్చిన రాని పుణ్యం ఒక మనిషిని ధ్యానం చేస్తే అంత పుణ్యం ఉంటుంది. ప్రపంచమంతా నీ కాళ్ళ దగ్గరికి వచ్చేది నువ్వు జ్ఞానిగా అయినప్పుడే అని ఉపనిషత్తుల్లో చెప్పడం, అది నేను చదివిన వల్ల ఈ భూమి మీద అతి గొప్ప పుణ్యకర్మ మానవులకి జ్ఞానం ఏర్పడమే అని నేను తెలుసుకుని ఈ ప్రచారం ఇంత ఇష్టంగా. కాదు మేడం, మీకు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? అది గ్యాస్ లీక్ అయ్యి 80% కాలింది. ఇంకా డాక్టర్లు చనిపోతుంది అనే పరిస్థితుల్లో గురువు ద్వారా నేను మళ్ళా బతికి ఈ భూమి మీద. గురువు గారు అంటే మన సుభాష్ పత్రిజీ గారు. ఆయన ఒకటే చెప్పాడు, నువ్వు భూమి మీదకి వచ్చింది జ్ఞానం చెప్పడానికి అంటూ వచ్చావు, అది చేస్తేనే గొప్ప పని. అప్పటి నుంచి నేను 2005 నుంచి ఈ ప్రచారం, ధ్యాన ప్రచారం కొనసాగిస్తుంది. దాదాపు 21 సంవత్సరాల నుంచి ధ్యాన ప్రచారం. ఈ జిల్లాలు, రాష్ట్రాలే కాదు, మలేషియా, సింగపూర్, దుబాయ్, ఇవన్నీ అండమాన్, ఇవన్నీ ధ్యాన ప్రచారం చేసి నేను తిరిగి వచ్చాను. అంటే ఈ విదేశాలకు కూడా వెళ్ళాను. అంటే మీరు ఇంగ్లీష్ కూడా చెప్తారా? మేము ట్రాన్స్లేటర్లు పెట్టుకుంటాం. ట్రాన్స్లేటర్
కన్నడలో చెప్పినా మేము తెలుగులో చెప్తే ట్రాన్స్లేట్ వాళ్ళు చేస్తారు. ఓకే. అలా ఇంకా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి ధ్యానం చెప్పి వస్తున్నాం. మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు నేను చేస్తున్నానని కాదు, భగవంతుడు నా చేత చేయించడానికి పునర్జన్మించాడు. వెరీ గుడ్. అందుకే ఈ పర్పస్ గురువు ద్వారా నేను తెలుసుకుని ఇదే చేస్తున్నాను. గురువు అంటే భగవంతుడికి మనకి ఒక బ్రిడ్జ్ అండి. ఆ బ్రిడ్జ్ మీద నుంచి మనకు తెలియని విషయాలు, నదికి ఇవలబట్టు ఆవలబట్టుకి వెళ్ళడానికి బ్రిడ్జ్ కావాలి. భూలోకం నుంచి సత్యలోకం వెళ్ళడానికి గురువు అనే బ్రిడ్జ్ ఉండాలి, లేకపోతే మనం దాటలేము. ఆ బ్రిడ్జ్ గురువు. ఆయన మాటలు ఫాలో అయితే మనకు తెలియని లోకాలు, తెలియని సబ్జెక్టులు వాళ్ళ ద్వారా, ఎందుకంటే వాళ్ళ సత్యాన్ని దర్శించిన వాళ్ళు, భగవంతుడిని తెలుసుకున్న వాళ్ళు మనని పైకి లేపడానికే వాళ్ళు వస్తారు. మరి పట్టుకున్న వాళ్ళు ముందుకెళ్తారు, పట్టుకోలేని వాళ్ళు దుఃఖంలో ఇక్కడే ఉంటారు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మేడం, ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ధ్యానంలోకి వచ్చినటువంటి వాళ్ళకి ఒక అపోహ ఉంది. ఏంటంటే గుడికి పోవచ్చా పోకూడదా, పూజ చేయొచ్చా చేయకూడదా? అన్నీ చేసుకోవచ్చు. గుడికి వెళ్ళొచ్చు, పూజ చేయొచ్చు. పూజ అన్నది విగ్రహారాధన అన్నది తొలి మెట్టు, ధ్యానం అన్నది చివరి మెట్టు. ఎందుకంటే మనకి కొత్తగా స్కూల్లో వేసినప్పుడు కిడ్స్కి పెడతారు. ఆ కిడ్స్ క్లాస్లో బొమ్మల్ని చూపించి చదువు చెప్తారు. మరి పిహెచ్డి అయ్యేటప్పటికి బొమ్మలు ఉండవు, అక్కడ రీసెర్చ్ లేదు. ఇది కూడా అంతే. ఫస్ట్లో శైశవాత్మలకి భగవంతుడంటే ఇట్లా ఉంటాడు అని ఒక బొమ్మ చూపించి ఇన్ని మంచి గుణాలు ఉంటాయి దైవానికి, వీళ్ళందరూ ప్రజలు రక్షిస్తారు అని భగవంతుడు మంచి గుణాలని చెప్తారు. అది తొలిమెట్టు. ఈ భగవంతుడిని ఆరాధిస్తే మనకు కూడా అటువంటి లక్షణాలు వస్తాయి. కానీ మెల్లిమెల్లిగా హై స్కూల్, కాలేజీ, యూనివర్సిటీకి వెళ్ళాక ఆ బొమ్మల పుస్తకాలు అన్నీ వదిలి పక్కకి ఎలా పెడతాం. మనం కూడా కొంచెం కొంచెంగా ధ్యాన మార్గం నుంచి జ్ఞానం పెంచుకుంటూ ఎదుగుతున్నప్పుడు ఆత్మే భగవంతుడు, అదే వేదాల్లో అహం బ్రహ్మాస్మి తత్వమసి సర్వం కల్వితం బ్రహ్మ అనే వేదవాక్యాలు తెలుసుకోవడానికి ఈ ఆధ్యాత్మిక మార్గమే. ఇక్కడ భగవంతుడు ఎవరో తెలుసుకున్నాక ఇక బొమ్మల్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ మార్గంలో రాని వాడికి కనీసం ఆ బొమ్మే దేవుడని నమ్మకంలో అయినా ఉండి నాస్తికత్వం నుంచి ఆస్తికత్వంలోకి వస్తాడు. అది పూజ చేయడం పాపము కాదు, గుడికి వెళ్ళడం పాపము కాదు, పుణ్యం వస్తుంది కానీ మోక్షం రాదు. థ్యాంక్ యూ మేడం, మీకు ఉన్నటువంటి విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.